పూర్వకాలంలో వడ్లను దంచి దాని నుండి వచ్చిన బియ్యాన్ని చెరుగుకుని వండుకుని తినేవాళ్ళు. అలాగే ఇలా రకరకాల పెయింటింగ్స్ వేసేవాళ్ళు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనకి చూస్తుంటేనే మతిపోతుంది కదా, ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి మీకే తెలుస్తుంది. ప్రతి పెయింటింగ్ ఏదో ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అసలు అమ్మవారి విగ్రహం చూస్తే మనకి 2 కళ్ళు సరిపోవట్లే, అంత చక్కగా ఉంది. జడ వేసుకోవాలన్నా బయటకు వచ్చి వేసుకునేవాళ్ళు. ఇలా బయటే అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అన్నం వండుకోవాలన్నా ఇలా కట్టెల పొయ్యి మీద వండుకునేవాళ్ళు. అలాగే వీళ్ళకి ఏ మసాలా కావాలన్నా మంచిగా దంచుకొని వేసుకునేవాళ్ళు. అలాగే ఇవన్నీ వాళ్ళు మట్టి పాత్రల్లో వండుకునేవాళ్ళు. మన బట్టల పైన కూడా పెయింటింగ్స్ కూడా వీళ్ళే వేసేవాళ్ళు. చాలా చక్కగా క్వాలిటీగా ఉండేది. అసలు చూస్తేనే చాలా అద్భుతంగా ఉండేవి. పూర్వకాలంలో మీకు దొరికినా మీరే చూడొచ్చు. వడ్రంగి పని మనం ఇప్పుడు చూసి చాలా షాక్ అవుతున్నాం. వాళ్ళు చేసిన డిజైన్స్ మనకు చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాయి. ఆ రోజుల్లోనే వాళ్ళు చాలా అద్భుతంగా డిజైన్స్ వేసి మనకిచ్చారు. ఇలా పూర్వకాలంలో అందరూ తెల్లవారుజామున లేచి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. అలాగే వీళ్ళు యూజ్ చేసే కొన్ని వస్తువులు ఇవి. పూర్వకాలంలో ఇలా చిన్నపిల్లలు మంచిగా ఆడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు. ఇలా పెద్దవాళ్ళు మన ఇంటికి ఉండడం వల్ల మనకు చాలా తెలుస్తాయి. వాళ్ళు చాలా అనుభవించి ఉంటారు. ఆ అనుభవాలను మనతో చెబుతారు. ఇలా ఉండాలి, ఎలా ఉండకూడదని మనకి చెబుతారు. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక్కసారి చూసేయండి ఎలా ఉంటుందో పల్లెటూరి వాతావరణం. అలాగే పూర్వకాలంలో ఇల్లులన్నీ ఇలా మట్టితో చేసుకునేవాళ్ళు. అప్పుడు చాలా మట్టితోనే ఇల్లు ఉండేవి. ఇది ఒక్కసారి చూసేయండి, మొత్తం ఈ కుండలతోనే ఇల్లుగా చేశారు వీళ్ళు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలా కుండలు చేసే వాళ్ళని కుమ్మరి అని అంటారు. అసలు ఒక్కసారి ఈ ఇల్లుని చూడండి, ఎంత అద్భుతంగా ఎంత క్రియేటివిటీగా ఉంది. ఆ రోజుల్లోనే ఇంతలా ఆలోచించారంటే వాళ్ళకి చాలా క్రియేటివ్ మైండ్ ఉంది. అసలు మనకి ఈ ఇల్లులో తెలుస్తుంది ఎంత క్రియేటివిటీ ఉన్నది అనేది. అసలు మొత్తం మట్టితోనే చేశారు. అంటే ఈ ఇల్లు చాలా చల్లగా ఉంటుంది ఆ మట్టి వల్ల. ఇంకా ఏ ఫ్యాన్ ఏ ఏసీ కూడా ఈ ఇంటికి అవసరం లేదు. అంత బాగా కట్టుకున్నారు ఈ ఇల్లు. అసలు ఈ ఇల్లు చూసిన వాళ్ళు ఖచ్చితంగా షాక్ అవుతారు. మనకి పండుగలకు ఇలాగ వేషాలు వేసుకుని అమ్మవారి జాతరలు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న మనకి ఆచారం. సో వీళ్ళని చూడగానే మనకు ఒక తెలియని పండగ వాతావరణం మనలో వస్తుంది. అలాగే సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ. ఇల్లుని అలంకరించుకొని పూజలు చేస్తూ ఉండేవాళ్ళు.